హాయ్ అండి, ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాను చూడండి. ఆయిల్లో ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి. ఆ తర్వాత వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను. చూడండి, పసుపు వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రిడ్జ్ చేసి పెట్టుకున్న బీరకాయ అండి. ఇది మార్కెట్లో తెచ్చుకున్న బీరకాయలు కాదు, మా పెరట్లో వెలిసినవే. చూడండి, బీరకాయలని కొద్దిగంత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా కలుపుతున్నాను. ఈ బీరకాయ కర్రీ అండ్ రైస్లోకైనా లేదా రోటీలోకైనా చాలా బాగుంటుంది. చూడండి, బీరకాయకు సరిపడా టమాటాలండి. ఇలా బీరకాయకు సరిపడా టమాటాలు తీసుకున్నాక కొంచెం టమాటాల పైన సాల్ట్ వేసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవుతామంటే ఫస్ట్ బీరకాయలో ఉన్న సాల్ట్ వేసుకోకుండా టమాటాలు కూడా వేసుకోవచ్చండి. ఒకేసారి కొంచెం లైట్గా వేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా చక్కగా కలుపుకోవాలండి. నాకైతే కట్టెల పొయ్యి మీద అలవాటు అయిపోయింది. ఇక మీకు నచ్చినట్టు గ్యాస్ పైన అయినా ఓకే, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చండి. ఇలా బీరకాయలో టమాటాల నుంచి వాటర్ మొత్తం వచ్చేటట్టు మీకు డైరెక్ట్గా మూత పెట్టకుండా చూపిస్తున్నాను. ఇలా చక్కగా మగ్గాలండి. ఇలా మగ్గుతూ ఉండగా కొద్దిగంత కరివేపాకు వేసాను, గమనించారు కదా. కరివేపాకు వేసినాక ఇలా చక్కగా కలుపుకొని ఒక్క 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు చక్కగా మనకు ఇంతమందుకు ఇట్లా పీసెస్ ఉండే, ఇప్పుడు కనిపిస్తలేదు. దాని తర్వాత కొద్దిగంత కారం అండి. రుచికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. కొంచెమంది చాలా తక్కువగా తింటారు. నేనైతే కారం కరెక్ట్గా తీసుకున్నాను. తక్కువ కాదు, ఎక్కువ కాదు, నార్మల్గా తీసుకున్నానండి. ఇలా చక్కగా బీరకాయ మంచిగా మగ్గిన తర్వాత మనము ఎసరు ఎంత కావాలో ఇప్పుడే వేసుకోవచ్చు. ఎందుకంటే బీరకాయ కర్రీ కావాలనుకుంటే కొంచెం నార్మల్గా వేసుకోవచ్చు. బీరకాయ కొంచెం నార్మల్గా ఉండాలి రైస్లోకి అని అంటే ఇలా చేసుకోవచ్చండి. చాలామంది పప్పు వేస్తేనే బీరకాయ అవుతుంది, బీరకాయని నార్మల్గా తినడం కష్టమేమో అనుకుంటారు, వండడం రాదనుకుంటారు. ఇగో ఇలా కూడా పప్పు వేయకుండా టేస్టీగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బీరకాయ మాత్రం రోటీలోకి అయినా సరే అండ్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంది. బాయ్, మళ్ళీ మరొక వీడియోతో